హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేధా మీడియా. నేను మీ సుప్రజా అభిలాష్. ఏంటి ఈ హడావిడి అంతా అనుకుంటున్నారా? మేము ట్రిప్ వెళ్తున్నామండి. అందుకే మా కోడళ్ళు అల్లుళ్ళతో ఇలా మా అత్తమ్మ అండి షాక్ అయ్యారు. ఇక్కడ మా అత్తమ్మ పులిహోరకి రెడీ చేస్తున్నారు. ఏంటా స్పెషల్ అనుకుంటున్నారా? చెప్తానండి. ట్రిప్ అని చెప్పాను కదండి, అందుకే మా వదిన హాయ్ చెన్నై నుంచి వచ్చారండి. ఇంకా వదిన వచ్చేసి తిరుపతి నుంచి వచ్చేసారండి. ముందు రోజే వచ్చేసారు. మేము అత్తమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటాం కాబట్టి ఇంకొక వదిన వచ్చేసి నెల్లూరులోనే ఉంటారండి. అందుకే ముందు రోజు నైట్ అందరం కలిసి మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. మా వదిన మొత్తం ఇలా బాక్స్లో ఇట్లాగంతా పార్సల్ చేస్తున్నారండి మనం తీసుకువెళ్ళడం కోసం. నేనైతే టీ పెడుతున్నాను. మా వదిన వాళ్ళు అందరూ రెడీ చేసేసారండి. అన్నీ ఉదయాన్నే లేచి బోండాలు చేశారు. నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర, అంటే కొంతమంది నిమ్మకాయ పులిహోర తినరు కాబట్టి చింతపండు పులిహోర రెడీ చేసేసారు. ఇంకా అందరం రెడీ అయిపోయి పిల్లలు ఆల్రెడీ కిందకి దిగి వచ్చేసారండి. నెక్స్ట్ మేము అందరం వస్తూ ఉన్నాము. మా వదిన, మా అత్తమ్మ, మా లావణ్య వదిన, తిరుపతి చెప్పాను కదండి, తిరుపతి నుంచి మా వదిన అండి శ్రీకన్య వదిన, వాళ్ళ ఇంటికే వచ్చామండి మేము నైటు. వదిన వాళ్ళ ఇంట్లోనే ఇంకా అందరం రెడీ అయిపోయి బయలుదేరామండి. అన్నయ్య వదిన అత్తమ్మ వాళ్ళు వేరే కారులో వస్తున్నారు. మేము వదిన వాళ్ళం పిల్లలు ఒక కారులో వస్తున్నామండి. ఫస్ట్ అయితే మేము బయలుదేరేసాము. ముందు వెళ్తుంది కదండి ఆ కారు, మా కారు ఇద్దరం బయలుదేరాము. దారిలో ఇంకా పిల్లలు ఇట్లా స్నాక్స్ ఇట్లా జామకాయలు అడిగారండి. అసలు వ్యూ చాలా బాగుంది, అందుకోసమే అక్కడ ఆపి మేము అక్కడ జామకాయలు తీసుకున్నాము. ఇంకొంచెం దూరం వెళ్ళాక కారు స్లో అవుతుంది. ఏంటబ్బా అని చూస్తే అందరు దిగుతున్నారు. ఏంటో అని మేము కూడా దిగాము. అంటే పిల్లలందరికీ ఆకలి వేస్తుంది కదా, టిఫిన్ అయి తినేసి వెళ్దాం అనుకున్నాము. కానీ ఎందుకు అక్కడికి వెళ్ళిపోయాక తిందాంలే అని చెప్పేసి అనుకున్నాము. జస్ట్ ఇంకా అందరం మళ్ళీ ఒకసారి దిగాము పిల్లలందరం. అక్కడ కొంచెం బాగుందండి చూడ్డానికి. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో మీకు చెప్పలేదు కదండి, చెప్పేస్తున్నాను. ఎక్కడికంటే ఈరోజు మేము పెంచిల కొనలో వెలిసి ఉన్న అంటే పెనుచిల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధికి వెళ్తున్నామండి. అలానే స్వామి దర్శనానంతరం వాటర్ ఫాల్స్కి వెళ్ళాలనుకుంటున్నామండి మా ఫ్యామిలీతో. కాబట్టి మీకు ఇప్పుడు చెప్పేశాను. చాలా సూపర్గా ఉందంటండి వాటర్ ఫాల్స్. ఇక్కడ అందరం ఇలా సరదాగా గడిపేసి ఇంకా మళ్ళీ కూడా బయలుదేరేస్తాము వెంటనే. ఇంకా స్వామి దర్శనానికి వెళ్ళేసి అక్కడి నుంచి వాటర్ ఫాల్స్కి వెళ్తాము. మాతో ట్రిప్ మామూలుగా ఉండదండి, చూస్తారు కదా మీరు. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. నెల్లూరు నుంచి పెంచులకొనవే ఇలా ఉంటుందండి, 1 వేనే ఉంటుంది ఇలాగా. ఇంకా మనం వచ్చేసాము. 2 అవర్స్ ఇక్కడ నుంచి మాకు 2 అవర్స్ అలా పట్టిందండి. 2.5 అవర్స్ పట్టింది. ఇది పెంచులకొన ఆర్చ్ అండి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనం వచ్చేస్తాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుందండి. మీరు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ దర్శించుకోండి, చాలా బాగుంది. వ్యూ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. మాకు హాలిడేస్ వచ్చాయి కదండి, 3 డేస్ హాలిడేస్ వచ్చాయి. అందువల్ల మేము అందరం కూడా ఇలా ప్లాన్ చేసుకొని ఇలా అయితే సరదాగా వచ్చేసాము. ఇదంతా కూడా పెంచులకొన లోపల ఎంట్రన్స్ అండి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసాక కార్ పార్కింగ్ అలా చేసేసుకోవచ్చు. ఇవన్నీ కూడా అక్కడ షాప్స్. మేము ఉదయాన్నే బయలుదేరి వచ్చేసాము. చూస్తున్నారు కదండి కొండలు, అసలు చాలా బాగుందండి. చూస్తున్నారా బ్యాక్ సైడ్ కొండలంతా ఎలా ఉన్నాయో. ఇంకా కూడా మంచు ఉంది, అక్కడ తగ్గలేదు. ఇక్కడ వచ్చేసి కార్ పార్కింగ్. అసలు ఎప్పుడు మేము అంతకుముందు కూడా వచ్చినప్పుడు కూడా ఇంత జనం లేరు. అసలు హాలిడేస్ వచ్చాయి కదా, అందుకని బాగా రష్ అండి. ఇక్కడ కార్ పార్క్ చేసేసుకొని ఇంకా అందరం టిఫిన్స్ అయితే చేసేసేయాలని ముందు మా వదిన వెంటనే ముందు పిల్లలు తినేసేయండి అని చెప్పేసి అందరికీ పెట్టేస్తూ ఉన్నారు. మా అన్నయ్య అండి. చూసారు కదండి మా టిఫిన్ సెక్షన్ ఎలా రెడీ చేశారో. బోండాలు అయితే సూపర్గా ఉన్నాయండి. ఇంకా మా వదిన అత్తమ్మ అందరికీ పెట్టిస్తూ ఉన్నారు. పిల్లలందరూ తినేస్తే అంటే మళ్ళీ ఇంకా దర్శనానికి వెళ్ళేసి మళ్ళీ బ్యాక్ రాకుండా అటు నుంచి అటే వెళ్ళాలి, వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి కదండి. మనం ముందు వెళ్ళాలి అంటే బలం కావాలి కదా. అందుకనే మా వదిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ మీరు అందరూ బాగా తినండి మళ్ళీ కాదు అని చెప్పేసి ముందు అందరికీ అయితే పెట్టేశారు. ఇంకా పిల్లలందరం మేమందరం కూడా తినేసాము. ఇంకా బయలుదేరేస్తున్నామండి.
ఇంకా దర్శనానికి అయితే బయలుదేరాము. ఫస్ట్ పిల్లలకి ఇక్కడ నీళ్ళలో మునిగాక బట్టలు కావాలి కదా, పిల్లలకి స్నాక్స్ బట్టలు అనేసి ఒక బ్యాగ్ మాత్రమే తెచ్చుకుంటున్నాము. ఇంకా అక్కడ అంతా నడవలేము కదా అని చెప్పేసి ఇంకా అట్లా బయలుదేరేసామండి. పిల్లలైతే చాలా 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 సరదాగా ఎంజాయ్ చేశారు. ఇద్దరు బావలు అయితే మేదాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుతున్నారు. ఇదండి స్వామివారి సన్నిధి, చూసారు కదా, చాలా రష్ ఉన్నారండి, చాలామంది ఉన్నారు. అసలు ఈ క్యూ అయితే నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైము. అయినా కూడా అంత క్యూ ఉన్నా కూడా మాకు 5 or 10 minutesలో దర్శనం అయిపోయింది. ఇంకా బయటకు వచ్చేసాము. ఇలాగా ఇక్కడ మళ్ళీ ఇక్కడ స్లిప్పర్స్ అంతా కూడా అక్కడ పెట్టేశామండి. ఇక్కడ నుంచి ఈ నెక్స్ట్ రైట్ సైడ్లోనే వే ఉంటుందండి, అటు సైడ్ వెళ్తేనే మనకి వాటర్ ఫాల్స్కు దారి. అసలు వెళ్తున్నాం అన్నప్పటి నుంచి అసలు ఒక ఎగ్జైటింగ్, అసలు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. చూస్తారు కదా మీరు కూడా, ఎలా నేను చెప్పాను కదా మాతో ట్రిప్ మామూలుగా ఉండదు అని చెప్పేసి, అలాగేనండి. పిల్లలు అయితే ఎక్కడ మేమైనా డల్ అయ్యాం కానీ పిల్లలు అస్సలు డల్ అవ్వలేదు, వాళ్ళే మమ్మల్ని లాక్కొని వెళ్ళారు. చూస్తున్నారు కదండి ఈ విధంగా. అంటే ఇంకా ట్రెక్కింగ్ కదా ఉంటుంది కదా అని చెప్పేసి మేమైతే అందరం షూ అలా వేసుకొని వచ్చాము. చూస్తున్నారు కదండి, అందరం ఇలా అయితే ముందు బయలుదేరేసాము. పిల్లలైతే మాకన్నా ముందు ఫాస్ట్గా వెళ్ళిపోయారు. అసలు ప్రతి ఇలా అంటే కొంచెం ఫస్ట్ ఎలా వెళ్ళొచ్చా లేదా అనుకున్నాం, కానీ మా హస్బెండ్ అక్కడికి వెళ్ళిపోయారు. మా వదిన మా హస్బెండ్ ఇద్దరు అక్కడే ఉన్నారు. నేనైతే వెళ్ళలేకపోయాను, లేదు నేను రానని చెప్పేశాను. తర్వాత అక్కడి నుంచి ఇంకొక వేలో నుంచి మమ్మల్ని మా దారిలో మళ్ళీ మాకు యాడ్ అయ్యారు మా హస్బెండ్. అసలు మీరు చూసారంటే షాక్ అవుతారండి. పోయినంత దూరం వాటర్ ఫ్లో అవుతూనే ఉన్నాయి, అసలు సూపర్గా ఉన్నాయి. ఆ రాళ్ళు అదంతా కూడా అసలు చూడడానికి చెప్పడానికి వీలు కాదండి, చూస్తేనే వీలవుతుంది. మీరు కూడా ఈ న్యూ ఇయర్కి ఎవరైనా ట్రిప్ ప్లాన్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా మీ ప్లాన్లో పెంచుల కాలనీ కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంది. మీరు వెళ్ళొచ్చిన తర్వాత మీరు కూడా నాకు కామెంట్ చేయండి, నేను చెప్పింది నిజమో కాదో. చాలా బాగుంది. ఇది స్టార్టింగ్లో అండి, అంటే ఎప్పటి వరకు టైమింగ్స్ ఏంటని పెట్టారు. చెప్పాను కదా వాటర్ అని, మొత్తం అండి వాటరు రాళ్ళే ఉంటాయి. అసలు వెళ్ళే కొద్దీ ఒక్కొక్కలాగా, ఇప్పుడు ఇలా ఉంది ఫ్లాట్గా, ఇంకొంచెం తర్వాత ఇంక రాళ్ళలో నడవాలి, ఇంకొంచెం తర్వాత కొంచెం ఎత్తు రాళ్ళుగా ఉంటాయి, తర్వాత నీళ్ళల్లో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి, తర్వాత ఇంకా కొండలు ఎక్కాలి. అసలు నేను చెప్తుంటేనే మీకు ఈ విధంగా ఉందంటే అసలు నేను డైరెక్ట్గా చూశాను, ఎలా ఉన్నిందంటే అసలు సూపర్గా ఉందండి. చూస్తున్నారు కదా, ఇది జస్ట్ స్టార్టింగ్ అండి, ఇది సూపర్గా ఉంది. అసలు అక్కడ అంతా క్లారిటీగా కనిపిస్తుంది, కింద రాళ్ళంతా కూడా క్లారిటీగా ఉంది, సూపర్గా ఉందండి. మా పాప కూడా చాలా ఎంజాయ్ చేసింది. ఇంకా మా కోడళ్ళు అల్లుళ్ళు మా పాప వీళ్ళందరూ కూడా అందరూ కూడా ఒకే మా పెద్దవాళ్ళ దగ్గరే ఉన్నారండి, ఎక్కడికి వెళ్ళకుండా. చూస్తున్నారు కదా ఎంట్రన్స్లో వ్యూ ఇలా ఉందండి, అసలు ఎక్సలెంట్గా ఉందండి. అసలు చూస్తున్నారు కదా, అడవిలో నుంచి వెళ్తున్నట్టుంది నాకైతే. అసలు ఈ రాళ్ళు ఎక్కడ కూడా ఫ్లాట్గా నడుచుకుంటూ వెళ్ళే దారి అయితే కాదండి, ఖచ్చితంగా కూడా ఇలా ఉంది. దారి పొడుగునా కూడా ఇలాగే ఉంది. ఇది స్టార్టింగ్ మాత్రమే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది స్టార్టింగ్ మాత్రమేనండి. ఎందుకంటే ఈ మాత్రం ఉండేది స్టార్టింగ్ మాత్రమే. మా అత్తమ్మ అయితే ఇంక నాకు అర్థమైపోయింది రాలేను అని చెప్పారు. ఇంకా అత్తమ్మ అయితే ఇంక నేను వెనక్కి వెళ్ళిపోయి నేను టెంపుల్ దగ్గరే ఉంటాను, మీరు త్వరగా చూసుకొని వచ్చేసేయండి అని చెప్పేశారు. ఇంకా మేమైతే అందరం బయలుదేరేసామండి. ఇది కొంచెం ముందుకు వెళ్ళే దారిలో అండి. చూస్తున్నారు కదా, నేను చెప్పాను కదండి, ఎక్కడ కూడా ఫ్లాట్గా నడిచే దారి ఉండదు. చూస్తున్నారు కదండి, కొండలు దారి మొత్తం లైన్గా తీసుకోవడం అయితే మనకి కుదరలేదు. మీకు అక్కడక్కడ చూపిస్తేనే చూడండి ఎలా ఉందో. ఇక్కడ కూడా వాటర్ ఫ్లో పడుతూ ఉంది దారి పొడుగున ఇలా. ఇది ఒక మిడిల్లో అండి. ఇక్కడి నుంచి అంటే మాకు దారిలో ఎదురొచ్చారనమాట ఒక అంకుల్, ఇంకా దూరం ఉందా అంటే, అప్పుడే ఏమైపోయిందమ్మా ఇంకొంచెం ముందుకెళ్ళు అన్నాడు. అప్పుడు అర్థమైందండి ఆయన ఎందుకు అలా అన్నారో. చూస్తున్నారు కదా, ఈ విధంగా రావాల్సి ఉంటుంది. అసలు ఇది చాలా అడ్వెంచర్స్తో కూడిన ట్రిప్ అండి. ఇది వెళ్ళే కొద్దీ కొత్త కొత్త మలుపులతో కూడుకున్నది ఫ్రెండ్స్. అసలు సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చెప్పాలంటే. చూస్తున్నారు కదా, ఇలా వెళ్ళాల్సిందే, చెప్పాను కదా సాఫీగా ఉండదు అని చెప్పేసి. అంటే కొంచెం అసలు ట్రిప్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు, నేను చెప్తున్నాను కదా. ట్రిప్ని మీరు చాలా 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 బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలాగా
మధ్య మధ్యలో ఇలా ఉంటుందండి, వాటర్లోనే వెళ్ళాలి. అసలు కొన్ని వేలో అయితే వాటర్ ఎంత బాగా అవుతుందో. ఇంకా మేమైతే ఇంకా వచ్చేసామండి ఇక్కడికి. ఇదండి లాస్ట్కి ఇక్కడికి వచ్చేసాము. కోనేరు లాగా చిన్నగా ఇలా ఉంది, పై నుంచి వాటర్ ఫ్లో అవుతుందండి. ఎక్సలెంట్గా ఉంది చూడండి ఒక్కసారి మీరే. సూపర్ సూపర్ సూపర్గా ఉంది. ఇది నరసింహస్వామికి 9 క్షేత్రాలు అంటారు కదండి, ఇది 9వ క్షేత్రం. అసలు వాటర్ ఉన్నాయండి జిల్లుగా, అది డీప్ ఫ్రిడ్జ్లో వాటర్ ఉన్నట్టు ఉన్నాయండి. అసలు పిల్లలైతే వణికిపోతున్నారు, అయినా కానీ నీళ్ళల్లో నుంచి బయటికి రావట్లేదు. మా వాడు చూడండి ఎలా వణికిపోతున్నాడో, అయినా కానీ నీళ్ళల్లో నుంచి మాత్రం బయటికి రారంటున్నారు. పైకి ఎక్కేసాడండి మా హస్బెండ్. మా వదిన వాళ్ళు పిల్లలు కూడా వెళ్తూ ఉన్నారు. నాకైతే భయం వేసేసింది, నేను రాలేనన్నాను. లాస్ట్కి అయితే తీసుకెళ్ళారు ఎలాగోలా, కానీ అంత పైకి వెళ్ళలేదండి. మా వదిన అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అసలు భలే ఉన్నాయి వాటర్. అసలు అక్కడ చిన్న రాయి గుచ్చుకుందండి, అది చూపిస్తూ ఉన్నాను. మా పిల్లలైతే మాత్రం నా దగ్గరే ఉంటారు. చూస్తున్నారు కదా, మీకు కూడా వెంటనే వచ్చేయాలని ఉంది కదండి, తప్పకుండా వెళ్ళండి, చాలా బాగుంటుంది. చూసారు కదండి ట్రిప్ ఎలా ఎంజాయ్ చేస్తామో, చూసారు కదా, మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీ సుప్రజ అభిలాష్.